కాంగ్రెస్ పాలనలో అన్నదాత అరిగోసపడుతున్నాడు. ఓవైపు ఎరువులు దొరక్క మరోవైపు సాగునీటి సరఫరా లేకపోవడంతో అప్లపాలవుతున్నాడు. చివరికి ప్రాథమిక వైద్య సౌకర్యాలు కూడా కొరవడంతో ఓ రైతు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. ఈర్లపల్లి తండాకు చెందిన ఇస్లావత్ రవి నాయక్ 2 ఎకరాల పొలం ఉంది. గతేడాది 4 లక్షల అప్పు చేసి పత్తి సాగు చేశాడు. దిగుమతి రాకపోవడంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో తన పొలంలో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఉదయం 11 గంటల సమయంలో జడ్చర్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలోకి తీసుకెళ్లగా బెడ్స్ ఖాళీగా లేవని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ పంపించారు. మధ్యాహ్నం 1 గంటకు నిమ్స్ కు రాగా 2 గంటలు ఆలస్యం చేసిన వైద్యులు గాంధీకి తీసుకెళ్లాలంటూ పంపించేశారు. సాయంత్రం 5 గంటలకు చికిత్స మొదలైంది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో రవి నాయక్ చనిపోయాడు. పడకలు ఖాళీ లేవంటూ ఆలస్యం చేయడం వల్లనే రవి నాయక్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక రైతు విషాద మరణం రాష్ట్రంలో వ్యవసాయం పతనాన్ని, పేదల పట్ల ప్రభుత్వ ఆసుపత్రుల నేరపూరిత ఉదాసీనతను బయటపెట్టిందంటూ ట్వీట్ చేశారు. రేవంత్ సర్కార్ రైతుల కేకలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక వైద్యం అందించడంలో విఫలమైతే అది కేవలం నిర్లక్ష్యం కాదు, సర్కార్ చేసిన హత్య అని మండిపడ్డారు. రైతులను నిరాశలోకి నెట్టి వారి గౌరవాన్ని కోల్పోయినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.